హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు గ్రాటిట్యూడ్ జర్నల్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే ఏంటి, దీన్ని ఎలా వ్రాయాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనము ఒక డైరీ రాస్తాము, ఆ డైరీ లాంటిదే ఇది కూడా. కాకపోతే డైరీ ఒక కాల పరిమితికి మనం రాస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక సంవత్సరంలో ప్రారంభించి రోజువారీ సంఘటనలు, ముఖ్యమైనటువంటి సంఘటనలు మనం అందులో వ్రాసుకుంటాం, లేదా మనము చేయబోయే పనులు గురించి అందులో నమోదు చేసుకుంటాం. అయితే జర్నల్ దీనికి కొంచెం భిన్నమైనది అనమాట, ఈ గ్రాటిట్యూడ్ జర్నల్. అయితే దీనికి ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ వ్రాయడానికి ఏ విధమైన కాల పరిమితి లేదు. దీనికి ఒక సమయ పాలన కూడా అనవసరం అన్నమాట. ఎందుకంటే ఏ టైంలో మనకి మిడ్ నైట్ కూడా ఈ జర్నల్ వ్రాసుకోవచ్చు. అసలు జర్నల్ అంటే మరి మనం ఎలా ప్రారంభించాలంటే, ఇది మనము ఒక రోజువారీ సంఘటనలు లేదా ఒక అంశం గురించి విశ్లేషణ, మన యొక్క అనుభవపూర్వకమైనటువంటి భావాలు కానీ, భావ వ్యక్తీకరణ కానీ, ఒక విశ్లేషణ కానీ, మనకు తెలిసిన ఒక అంశం గురించి, లేకపోతే ఒక సంఘటన గురించి కానీ, ఒక కథానక గురించి కానీ ఒక వ్యాసం రాయడం లాంటిదే జర్నల్. అయితే గ్రాటిట్యూడ్ జర్నల్ కృతజ్ఞత జర్నల్ అంటే, కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇతరుల పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతనే మనము గ్రాటిట్యూడ్ అని చెప్పుకోగలం. అయితే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ ఎలా వ్రాయాలి, ఎందుకు వ్రాయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు మన జీవిత అనుభవంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మన రోజువారీ కార్యక్రమంలో భాగంగా కొన్ని సంఘటనలు, అనగా మనకి మేలు కలుగజేసేటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇతరుల నుంచి ఒక్కొక్కసారి మనం ఉపకారం పొందుతాం. అది తెలిసిన వారి గురించే కావచ్చు, తెలియని వారి గురించే కావచ్చు. అటువంటి ఉపకారం మనం పొందినప్పుడు అది మనం మర్చిపోకుండా ఈ ఒక పుస్తకంలో దాన్ని నమోదు చేయడాన్ని గ్రాటిట్యూడ్ జర్నల్ అంటారు అన్నమాట. ఉదాహరణకు, మనం ఎక్కడికో ప్రయాణమై వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు మన మోటార్ సైకిల్ నుంచి ఏదైనా మనకున్నటువంటి బిలాంగ్స్ కానీ ఏదైనా పడిపోవచ్చు. అటువంటప్పుడు ఎవరో మనల్ని పిలిచి మీ వస్తువు పడిపోయిందని తెచ్చివ్వడం, అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక విద్యార్థి ఒక పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు. సరిగ్గా గేటు దగ్గరికి వెళ్ళేటప్పటికి అతని యొక్క హాల్ టికెట్ మర్చిపోయానని గుర్తు వస్తుంది. అయితే ఈలోపుగా అతని యొక్క సంబంధికులు ఎవరో హాల్ టికెట్ పట్టుకొని వచ్చి ఇస్తారనమాట. అప్పుడు ఆ విద్యార్థి ఎంతో వారి పట్ల కృతజ్ఞత భావంతో కలిగి ఉంటాడు. అలాగే ఇంకా అనేకమైనటువంటి విద్యార్థులకైతే మరి తరగతి గదుల్లో ఒక్కొక్కసారి వారి పెన్ను మర్చిపోవచ్చు. అటువంటిప్పుడు తన స్నేహితుడు తనకి పెన్ను ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మన యొక్క సాధారణ జీవితంలో మనము ఒక్కొక్కసారి అనేక అవసరతలు కలిగి ఉంటాము. అటువంటప్పుడు ఉదాహరణకి ఒక ఆర్థిక అవసరతలు కానీ, ఏదైనా వస్తు రూపేణా కానీ మనకు అవసరం వచ్చినప్పుడు మనము ఎవరైనా సహాయం అడుగుతాం. కొంతమంది లేదంటారు, కొంతమంది వెంటనే అర్థం చేసుకుని ఆ యొక్క సహాయం చేస్తారన్నమాట. అయితే ఈ ప్రతి ఒక్క సహాయాన్ని మనము ఆ రోజువారీ
మనకు జరిగినటువంటి ఉపకారాన్ని మనం ఒక పుస్తకంలో నమోదు చేసినట్లయితే దాన్నే కృతజ్ఞతా పుస్తకం అంటారు, గ్రాటిట్యూడ్ జర్నల్. ఇది వ్రాయడం చాలా మంచిది. ఎందుకు అని మీరంటే, దీనివల్ల మనలో సానుకూలమైన మనస్తత్వం పెంపొందిస్తుంది. పాజిటివ్ మైండ్ మనకి అభివృద్ధి చెందుతుంది. మనలో ఇతరుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు ఆ కృతజ్ఞతను మనం మర్చిపోకుండా ఒక పుస్తకంలో నమోదు చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. దీనివల్ల మనకి ఒక ఇతరుల పట్ల ద్వేషం కానీ, ఇతరుల పట్ల పగ కానీ, లేకపోతే మనలో ప్రతీకారేచ్ఛ కానీ నానాటికి అభివృద్ధి చెందకుండా మనలో సానుకూలమైన మనస్తత్వం, ఎవరైనా ఈరోజు నాకు ఏదైనా సహాయం చేశారా అనేటువంటి ఆలోచన దృక్పథాన్ని మనము పెంపొందించుకున్నట్లయితే మరి మనకు మన యొక్క పాజిటివ్ మైండ్కి అది ఎంతో కూడా మంచిది. పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి గ్రాటిట్యూడ్ జర్నల్ ప్రతి ఒక్క విద్యార్థి కానివ్వండి, ప్రతి ఒక్క మరి వయోజనుడు ఎవరైనా సరే, దీనికి వయసుతో పని లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఎవరైనా అటువంటి ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ని ఈరోజే మీరు ప్రారంభించవచ్చు. ఏ సమయంలో అయినా ప్రారంభించవచ్చు. మీకు ఏ సమయంలో గుర్తు వస్తే ఆ సమయంలో ఆ యొక్క పుస్తకం తీసి ఆ యొక్క సంఘటన నమోదు చేయవచ్చు. మీకు ఈ సమయం అని ఏమి పరిమితి లేదు, ఏ సమయంలో కూడా దాన్ని వ్రాయడానికి అవకాశం. అయితే ఆ రోజున లేదా గత ఈ పుస్తకాన్ని మీరు ప్రతిరోజు వ్రాయనవసరం లేదు. 2-3 రోజులకు ఒకసారి రాయొచ్చు, కానీ తప్పనిసరిగా దాన్ని మెయింటైన్ చేయాలి. మీరు ఎప్పటికప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మీకు కలిగినటువంటి ఏదైనా మేలు కలిగితే అది ఒక మనుషుల ద్వారా కానీ, లేకపోతే దైవ సంబంధించినటువంటి ఉపకారం కానీ కూడా మీరు అందులో నమోదు చేసినట్లయితే ఇది మంచి అలవాటుగా పెంపొందుతుంది. దీనివల్ల మనకి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ మీరు ప్రారంభించండి. ఇది మీ యొక్క సానుకూల మనస్తత్వానికి ఇది ప్రేరేపించిందిగా ఉంటుందన్నమాట. ఇది మంచి అలవాటు, మంచి ప్రవర్తనకు ఇది ఆధారం అవుతుంది. విద్యార్థులు కావచ్చు, పెద్దలందరూ కూడా ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ధన్యవాదాలు.